పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి సబిత నల్గొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో 114 పోలింగ్ బూత్లో తమ ఓటును వినియోగించుకున్నారు. మంత్రితో పాటు కూతురు శ్రీనిధిరెడ్డి, అల్లుడు ప్రణవ్ పోలింగ్ బూత్ 108లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని, ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దంపతులు బొర్రి శ్రీనివాసరెడ్డి, చైతన్య, మేరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మేధావులకు, ఎడ్యుకేటెడ్ వాళ్లకు, అర్బన్ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకే ఎందుకు 40-50% పరిమితం అవుతుంది ఓటు. ఒక్కసారి చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటు కోసం 1-2 గంటలు టైం ఇవ్వలేరా? ఈరోజు ఎట్లా సెలవు దినంగా ప్రకటించింది. ఇవాళ అందరికీ కూడా దేశంలో కార్మికులకు కూడా వేతనంతో కూడా సెలవు ప్రకటించారు. స్కూళ్ళు నడపొద్దని చెప్పిన అన్ని మంది అయిన ప్రైవేట్ ఆఫీసులు ఓటు వేస్తే మీకు నష్టం ఏముంది? వచ్చేది లాభమే కదా. మీకు మంచి ప్రజాప్రతిని ఎన్నుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి మీ ఓటు మీ స్వరంగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా నల్గొండ పట్టణం ఇప్పుడు కూడా మాకు 40-50-60% దాటలేదు. ఈసారి కనీసం 80-90% దాటే విధంగా నల్గొండ పట్టణంలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదో విధంగా మీరు వచ్చి కష్టం అనుకోకుండా, దేవుని దేవల వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి 90% పైన నల్గొండ పట్టణంలో ఓటింగ్ పెరగాలని మీ అందరూ కూడా చేతులకి విజ్ఞప్తి చేస్తూ, మీకు నచ్చిన వారికి ఓటేయండి. తప్పకుండా వచ్చే 5 ఏళ్ళు మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 2, నెంబర్ 3 స్థానానికి పోయే విధంగా ఉండే విధంగా ఆలోచించి ఓటేయాలని మీ అందరికీ కోరుతూ, ఒక సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా, సెక్యులర్ పార్టీ ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక సామాన్య మానవునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మంచి వాళ్ళకు ఓటేసి, మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి.